ఆ జనతా పార్టీ దేశంలో విఫలమైన తర్వాత, పార్టీలు చెక్కల ముక్కలైన తర్వాత వాజ్పేయి గారి నాయకత్వంలో, ఎల్కే అద్వానీ గారి నాయకత్వంలో బొంబాయిలో సమావేశమై ఆనాడు జనసంఘం ఉన్నటువంటి పార్టీ దీపం గుర్తుంటే మనం భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించాలి, మన గుర్తు కమలం పువ్వు గుర్తుగా ఉండాలని చెప్పి పార్టీని ఆవిర్భవింపజేసి 5 సూత్రాలను ఆనాడే మనం అడాప్ట్ చేసుకున్నాం. అప్పుడప్పుడే ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం గురించి మర్చిపోలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి కర్తవ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడమే మా కర్తవ్యం అని చెప్పి ఒకటో సిద్ధాంతాన్ని ప్రవచించింది. రెండవ సిద్ధాంతం శ్యామా ముఖర్జీ గారు చెప్పినట్టుగా సమస్త ప్రజలకు అందించే సిద్ధాంతం అని చెప్పిండ్రు. సర్వమత సమధర్మం అని చెప్పిండ్రు. రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు అని చెప్పినాం. ఇట్లా అనేక సిద్ధాంతాలతో ఏర్పడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ. సీరణ రావా? నేను మర్చిపోయాను. మా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రండి, దా ఒక కుర్చీ శ్యామ్, దా పైకి రా. ఇట్లా ఇక్కడ ఇట్లా ఆనాడు ఏర్పడ్డ పార్టీ ఇద్దరు ఎంపీలు గెలిచిండ్రు. ఒకరేమో గుజరాత్ రాష్ట్రం నుంచి గెలిచిండ్రు, మరొకరేమో హన్మకొండ పార్లమెంట్, అది మా అసెంబ్లీ కిందనే వస్తుంది. అప్పుడు మా అసెంబ్లీ కూడా దాంట్లోనే వస్తుంది. జంగారెడ్డి గారు గెలిచిండ్రు. 2 ఎంపీలు గెలుచుకున్నప్పటికి కూడా మొక్కవోని ధైర్యంతో 1000 కిలోమీటర్ల ప్రయాణానికైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతున్నటువంటి సిద్ధాంతానికి కట్టుబడి 2 ఎంపీలు గెలిచినప్పటికి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని విస్తరింపజేయడంలో, భారతీయ జనతా పార్టీని రాష్ట్రాలలో గెలిపించడంలో, భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా ఇవాళ మొత్తం విస్తరించడంలో మన నాయకత్వం చేసినటువంటి కృషి దాన్ని వర్ణించలేము. అద్వానీ మనకు వాజ్పేయి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి ప్రభుత్వం ఏర్పడ్డది. విలువలతో కూడిన రాజకీయాలే మా ఎజెండా అని చెప్పిన పార్టీ ఒకే ఒక ఎంపీ తక్కువ ఉంటే ప్రభుత్వం మేము రాజీనామా చేస్తాం తప్ప ఇతర పార్టీల నుంచి వెళ్ళి ఒక ఎంపీని తీసుకొచ్చి మా ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయమని చెప్పి విలువలకు కట్టుబడి దేశ ప్రజానికానికి అంతా కూడా ఒక గొప్ప సంకేతాన్ని అందించిన మహనీయుడు వాజ్పేయి గారు అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అది అంత ఈజీ కాదు. మీకు తెలిసి అలా 10 మంది తక్కువ 20 మంది తక్కువ ఎట్లా బేరం కుదుర్చుకుంటారో, ఎట్లా పార్టీలను ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారో నేను మీకు చెప్పాల్సి అక్కర్లేదు. ఈ దేశంలో ఇప్పటికీ, అంటే ఈ తరం వరకు తెలియకపోవచ్చు కానీ, ఆయారాం గయారాం అని చెప్పి చరిత్ర మనం చదువుతూ ఉంటాం. అట్లా వాజ్పేయి గారు ఎక్కడ కూడా గింత మచ్చ లేకుండా దేశాన్ని పాలించి ఆనాడు మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసి ఇవాళ మైనార్టీలను గుర్తించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ తదుపరి అనేక రాష్ట్రాల్లో ఇవాళ 27 సంవత్సరాల తర్వాత కూడా గుజరాత్లో మళ్ళీ మన ప్రభుత్వమే వచ్చింది. గుర్తుపెట్టుకోండి, 27 సంవత్సరాలు అంత ఈజీ కాదు. 17 సంవత్సరాల తర్వాత కూడా మధ్యప్రదేశ్లో మన పార్టీ అధికారంకి వచ్చింది. సంకీర్ణ రాజకీయాల ఈ కాలంలో ఎన్నికలు కాబడితే 10 నెలలకే సంవత్సరానికే ప్రజాక్షేత్రంలో ఎలిసిపోయి ఇక మళ్ళా రాది ప్రభుత్వం అని చెప్పి చర్చలు జరుగుతున్న ఈ రోజులలో ఇవాళ 2014లో
మొట్టమొదటిసారిగా ప్రజల ఆశీర్వాదంతో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలామంది ఊహించలే ఇట్లా ఉంటుందని. 5 సంవత్సరాల కాలం పాటు అంతకుముందు ప్రభుత్వాలు ఉంటే 2G స్కామ్, బోఫర్ స్కామ్, కోల్ స్కామ్, మంత్రులుగా పనిచేసిన వాళ్ళే సుఖరాం జైలులో మగ్గిపోయిండు. మంత్రులుగా ఉన్న వాళ్ళే ఎంతమంది జైళ్ళల్లో ఉన్నారో మీకు తెలుసు. కానీ 5 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో ఒక్క స్కామ్ లేకుండా, దేశ ప్రజలు తలదించుకునే పని లేకుండా, దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు. వారి పరిపాలన, వారెన్నడూ వీళ్ళలాగా ప్రెస్ మీట్లు పెట్టాడు, ఉత్తుత్తగానే ప్రధాని స్పందించాడు. నా పనే దేశ ప్రజానీకంతో మాట్లాడాలి, నా మాటలు కాదు కావాల్సింది, నా ఆచరణ, నా పనులు, నా ప్రభుత్వం యొక్క పనితీరే ఇవాళ మళ్ళీ ప్రజల యొక్క ఆశీర్వాదం పొందడానికి శ్రీరామ రక్ష అని భావించి 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి దేశంలో ఒక ప్రజాస్వామికమైన అభివృద్ధి కాముకమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ఎన్నికలకు పోతే వీళ్ళలాగా అలవి కాని హామీ ఇవ్వలే మోడీ గారు. ఇవి చేస్తా అవి చేస్తా అని చెప్పలే. నేను 5 ఏళ్ళు నేను మీ ఆశీర్వాదంతో పనిచేసిన దాని నరసింగ్ అన్న. ఇప్పుడు వస్తున్నావా? గిట్లా గిట్లా గిట్ల ఒక చేరి ఇట్లా గిట్లానా నరసింగ్ అన్న. 5 ఏళ్ళు పరిపాలన